Mr. Giridhar, who is the real maker and the real inspiration is Srikanth Garu, the father of Kishan. I welcome Suresh. Suresh Tanaka Patrasra to come under the... అందరికీ నమస్కారాలు. ఇన్ఫ్యాక్ట్ కిషన్ గురించి చెప్పాలంటే వెన్ హీ వాజ్ 3 years old నా ఇంట్లో ఒక హ్యాండిక్యామ్ ఉండింది. ఆ హ్యాండిక్యామ్ పట్టుకొని హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ విత్ కెమెరా అండ్ ఒక 3.5 years వస్తే హీ వాజ్ వెరీ చబ్బీ అండ్ వెరీ ఫేర్. ఈ అడ్వర్టైజ్మెంట్ చిల్డ్రన్ స్టోర్స్కి అడ్వర్టైజ్మెంట్కి మోడల్ అయ్యాడు. 3.5 yearsలో మోడల్ అయితే మళ్ళీ 4 yearsకు నా క్లోజ్ ఫ్రెండ్ ఒక మ్యూజిక్ డైరెక్టరు వాళ్ళు చెప్పారు, ఏదో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి, ఇలాగే కావాలి అని వెతుకుతున్నారు, నేను తీసుకువెళ్ళినా అని. నేను తీసుకువెళ్ళప్పా నేను. హీ జస్ట్ వెళ్ళి సాయంత్రం వస్తే ఇంటికి మేకప్ వేసుకొని వచ్చాడు. ఓ ఏం చేసావు బాబు అంటే యాక్ట్ చేశాను అన్నాడు. దాట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిలిం వెన్ హీ వాజ్ 4 years old. అక్కడి నుంచి టిల్ కేర్ ఆఫ్ ఫుట్పాత్ ఫస్ట్ ఫిలిం 9 years చేశాడంటే హీ హెడ్ ఆల్రెడీ done about 30 movies and 300 TV serial episodes. And 6 years he said, I want to learn Photoshop. Pampichanu. 7 years he said, I want to learn sound engineering. Another pedda garage undindi. Karlani bite padesi. Int lopula garage na sound engineering booth ga convert chesi, soundproof chesi, Pro Tools vadukovalani, I want to learn Pro Tools ani. Then he started. When he was 8 years, he said, I wanted to learn editing. Pampichanu. 9 years, he said, I want to make a movie. And Chappan, inte babu dabbu undadi. Pictures, cinema chesedanak na daggara dabbu ledu ani. But then we pitched up this project. He wants to do a movie ani. And then many of them came to produce, and it was a joint production. Mali picture ayindi. And the rest is history. Golden Lotus ochindi. Then 11 international awards ochindi. I was earlier working as assistant commissioner sales tax. Malli ma office lo chepparu probably you have to resign ani. My promotion was due for deputy commissioner kani I resigned my job and vaad kosam I have changed my profession. I have a different business kani I am supporting him. మన ఊరు వచ్చి మేము వీఆర్ ఫ్రమ్ ఎలా వీళ్ళు తెలుగు మాట్లాడతారని మీకు అనిపిస్తే వీఆర్ ఫ్రమ్ బార్డర్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్ర అండి. మన ఫాదర్ వచ్చి అనంతపూర్ జిల్లా మడకసిరా తాలూకు. సో మన ఇప్పుడు కిషన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్లో. మై మదర్ వచ్చి ఆ సైడ్ మధుగిరి పావుగూడ వస్తుంది మీకు ఆ బార్డర్లో మేము ఉండేది. సో మై ఫాదర్ వాజ్ ఇన్ హెచ్ఏఎల్. హీ వెంట్ టు ఉత్తరప్రదేశ్, బెంగళూరు, ఎక్కడెక్కడ హెచ్ఏఎల్ ఉందో అంత చోట్లోనూ వెళ్ళి ఐ లెర్న్డ్ ఆల్ లాంగ్వేజెస్. సో కానీ my father studied in Telugu medium. He till now doesn't know to write in Kannada. నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి, శ్రీకాంత్ గారికి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగా నాకు తెలిసిన విషయం, ఈ విషయంలో కిషన్ గారు తీసిన చాలా అద్భుతంగా తీశారు సినిమాని. ఎంత ఉంటుందా అని అనిపించింది. ఆయన చూస్తే ఆయన వాయిస్కి, ఆయన తీసిన విధానానికి చాలా హ్యాట్స్ ఆఫ్. గిరిధర్ గారు కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. వేదిక మీద ఉన్న వారికి నమస్కారం. కిషన్ గారు నాకు ఇందులో మంచి పాట రాయ అవకాశం ఇచ్చారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. వారి తెలుగువారే కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో రాసే అవకాశం నాకు ఒక 1 month బ్యాక్ వచ్చిందండి. అవకాశం అయితే 1 month బ్యాక్ వచ్చింది, కానీ కిషన్ మాత్రం నాకు 6-7 years ముందే తెలుసు. ఇంతకుముందు ఒకసారి మన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చారు, అప్పుడు కవరేజ్కి వెళ్ళాను. ఇప్పుడు తన సినిమాకే పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఇంటర్వ్యూలు అవి చేసామన్నమాట. ఆ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఇక్కడ మొదలుపెట్టారు ఇలా ఈ అబ్బాయిలాగా చేద్దామని. అలాంటి చాలామందికి ఇన్స్పిరేషన్ పంచిన అబ్బాయి తీసిన సినిమాలో
నేను ఒక పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఫిలసాఫికల్ టచ్ ఉన్న పాట రాశానండి. నిజానికి పదాలు సింపుల్గానే ఉంటాయి కానీ కష్టపడి రాయాల్సి వచ్చింది పాటని. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కిషన్ గారికి, వాళ్ళ ఫాదర్ గారికి, వాళ్ళ మదరు శైలజ మ్యామ్కి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గిరిధర్ అన్నయ్యకి ఇప్పుడు ఇచ్చారు, నెక్స్ట్ స్ట్రైట్ మూవీలో కూడా ఇస్తారు, అప్పుడు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. All of you to come here, join us. This really means a lot. First, I would like to say a big thanks to Kishan, because he had this faith in me that I can play a part in his film, which is a very, very big thing for me. Thank you, Uncle. I'm missing Shailaja auntie here. It is like a family, and it really means a lot. Thank you, Giridhar ji and beautiful wife, because they gave me Lakshmi Rave Ma Intiki, which was a wonderful part of my life again. So my journey has been really interesting. People have loved me with open arms. In Telugu films also, they loved my character and they enjoyed whatever I did on screen. And this is something which I have never done. The characters which I have played are either bubbly or the young teenage love stories or any of that, but this is not that. This is not Avika. This is the character Geeta, and that is something which is a different thing for me, and I love doing it. And thank you so much for the love which you all have given me always. And thank you so much for trusting in me that I can do this part, because this is difficult. This is very, very difficult. And I want you guys to go and watch the film and see the hard work these people have done. And he is a genius. And I have learned so much from him. And I really wish to work with him again and again. And thank you so much for all the love. Thank you. And ఎలక్ట్రానిక్ మీడియా మీరందరికీ మీ కిషన్ ఎస్ఎస్ చేసిన నమస్కారం. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. మాంజా డైరెక్ట్లీ ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే, ఏమి మాంజా అంటే, ఈ ఫిల్మ్ వెనకాల ఏముంది, వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ, అథవా వాట్ ఈస్ ద మూవీ అబౌట్ అని చెప్పాలంటే, ఆల్మోస్ట్ 2 years ముందు నేను ఒక ప్రోగ్రామ్కి హ్యాడ్ బీన్ టు ఎ ప్రోగ్రామ్. అందరూ చిన్న వయసులో చిల్డ్రన్ అండ్ టీనేజర్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అండ్ నన్ను అక్కడ ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి, ఒక డే స్పెండ్ చేసేదానికి అక్కడ పిలిచినారు. బట్ వాళ్ళని స్పీచ్ ఇచ్చే తర్వాత వాళ్ళ జೊತೆలో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది దట్ వాళ్ళందరూ మాలాగే స్కూల్ వెళ్ళే మాదిరి ఒక నార్మల్ చిల్డ్రన్స్ కాదు. అండ్ దేవర్ జువెనైల్ అఫెండర్స్, అంటే మేమేమి బాల నిందితులు అని పిలుస్తామో వాళ్ళు అని. అండ్ 15, 16, 17 yearsలో డబుల్ మర్డర్, డకాయితీ అండ్ ఘోర అపరాధాలని చేసిన వాళ్ళు. ఐ థింక్ ఆ రోజు వాళ్ళని ఇన్స్పైర్ చేసినప్పుడు నేనే ఇన్స్పైర్ అయ్యాను టు నో అబౌట్ దెమ్ అండ్ టు లెర్న్ అబౌట్ దెమ్. ఐ థింక్ ఈ మూవీ బ్యాక్ స్టోరీ అంటే అక్కడి నుంచి షురూ అయ్యే ఒక పయనం, ఒక జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ, వెరీ ఎమోషనల్ మూవీ. అంటే జువెనైల్ అఫెండర్స్ ఇలాంటి ఒక సినిమా మేము చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలో ఇదివరకు రాలేదు. అంటే జువెనైల్ అఫెండర్స్ని ఈ సమాజ, ఈ వాతావరణ, ఈ పబ్లిక్ ఏ రీతి చూస్తారో, అథవా మేబీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏ రీతి చూస్తుంది, ఆర్ పోలీస్ ఫోర్స్ మేబీ. అండ్ ఐ థింక్ ద హోల్ ప్రిమైస్ ఆఫ్ ద మూవీ ఈజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా. అంటే మేమేమి వాళ్ళ గురించి ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళ గురించి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఒపీనియన్స్, కానీ ఆడియన్స్ డెసిషన్. ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ. అండ్ ఐ థింక్ ఈ మూవీ వెనకాల ఉండే ఒక ఛాలెంజ్ అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కమర్షియల్ మూవీ. మేము 100% రియాలిటీ దగ్గర షూట్ చేయాల్సి ఉన్నింది. ప్లీజ్ సారీ ఫర్ మై తెలుగు, ఏమైనా తప్పుగా మాట్లాడానంటే క్షమించండి. బట్
టాకింగ్ అబౌట్ ద మూవీ అండ్ ద క్యారెక్టర్స్ అండ్ ద కాస్టింగ్, మెయిన్గా చెప్పాలంటే అవికా గోర్ ఈరోజు షీ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్, బట్ ఐ షుడ్ సే దట్ షీ హ్యాస్ నాట్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. అవికా గోర్ ఈ మూవీలో యాక్ట్ చేయలేదు, ఎందుకంటే ఐ థింక్ ద రోల్ షీ హ్యాస్ ప్లేడ్, అది ఇట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్ రోల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ హర్ ఇన్, అండ్ ఐ కాంట్ సే దట్ షీ హ్యాస్ ఎనాక్టెడ్ ఎ రోల్. అండ్ నేను చెప్పాను జువినైల్ అఫెండర్స్ అని, సో షీ ఈవెన్ గాట్ టు మీట్ వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనసులో ఏ పరిస్థితి ఉంటుంది, ఏ ఎమోషన్స్ ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇదన్నీ. దాని తర్వాత ఐ గెస్ హౌస్ హోల్డ్ నేమ్ ఇస్ అవికా గౌర్. బట్ ఈ సినిమాలో ఒక కొత్తగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూడొచ్చు. అండ్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ రాసినప్పుడు అండ్ వైల్ మేకింగ్ ద మూవీ టు గెట్ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ హర్. దాని జొతలో మేము హిందీ, కన్నడ, తెలుగులో ఇప్పుడు వస్తుంది. హిందీలో కిల్ దెమ్ యంగ్ అని, ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, వాళ్ళని చంపేయండి అని ఒక సైడ్లో పబ్లిక్ ఆక్రోశాలు, అండ్ ఇంకొక సైడ్లో ఎన్జిఓలు డోంట్ రెడ్యూస్ ద ఏజ్ ఆఫ్ జువినైల్ ఫ్రమ్ 18 to 16 అని. ఈ రెండు మధ్యలో ఉండే ఒక ఆక్రోశం ఆర్ ఉండే ఒక ప్రశ్నే ఐ షుడ్ సే ఇట్ ఈస్ కిల్ దెమ్ యంగ్. మీరు ఇంకొక ప్రశ్న అడగవచ్చు, మాంజా అని ఎందుకు టైటిల్ అని. మాంజా అంటే మేమందరికీ తెలుసు, పతంగ్ గాలిపట మేము ఏమి దారతో వి ప్లే విత్ ఇట్, దాన్ని మాంజా అని పిలుస్తాము. దాని షార్ప్ గ్లాస్ని పౌడర్ చేసి బాయిల్ చేసి చాలా ఇంట్రికేట్గా ప్రిపేర్ చేసిన ఒక మాంజా, అంటే ఆటకైనా సరి వేటకైనా సరి అని. సో దట్ ఈస్ మాంజా. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలంటే, నన్ను ఫస్ట్ మూవీ కేర్ ఆఫ్ ఫుట్పాత్ కన్నడలో చేసింది ఒక మూవీ. ఆల్మోస్ట్ 9 to 10 years అయింది ఆ మూవీ వచ్చిన తర్వాత. ఆ మూవీకి ఈ మూవీకి ఒక సంబంధం అంటే, కన్నడలో ఇట్ ఈస్ కేర్ ఆఫ్ ఫుట్పాత్ పార్ట్ 2, బట్ ఒక కామన్ ఐడెంటిటీ, ఒక కామన్ విషయం అంటే, ఇన్ కేర్ ఆఫ్ ఫుట్పాత్ 1 ఆ స్క్రీన్ ప్లే చేసిన వాళ్ళు, డైలాగ్స్ చేసిన వాళ్ళు అందరూ దే వర్ జర్నలిస్ట్ అండ్ రిపోర్టర్స్ అండ్ పీపుల్ ఫ్రమ్ ద ప్రెస్ ఫ్రాటర్నిటీ. అండ్ ఈవెన్ మాంజాలో కూడా డైలాగ్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ ఇన్ కన్నడ and even lyrics, the whole back end was done by journalists and who are in the press media. ఎందుకంటే వాళ్ళలాగా ఎవరు రియాలిటీని, లైఫ్ని అంత దగ్గరగా చూడరు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, valuable inputs have been there from them, and it was a pleasure working with Dr. Bhagilakshmi madam or Suresh garu and Chandra garu, and it was a very good journey idu varaku. And inkoka vishaya మీ అందరి జొతలో నేను షేర్ చేయాలి అంటే, it is a real pride and honor that ఈ మూవీ డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ కలిసి లాటరల్ ఎంట్రీ ద్వారం ఆస్కర్స్ అంటే అకాడమీ అవార్డ్స్లో ఒక పాదార్పణ, ఇట్ ఈస్ ఎంటరింగ్, and we're really happy to share it with you. దీని గురించి అవును, నార్మల్గా హాలీవుడ్లో తయారు చేసిన చిత్రాలు అండ్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ యుఎస్, తర్వాత వాళ్ళ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసే మూవీస్ అందరూ దే కెన్ ఎంటర్ ఇన్ టు జనరల్ ఎంట్రీ కేటగిరీ. బట్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ ఒకే అవార్డు ఉంటుంది, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అని. దానికి ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ అఫీషియలీ సెటప్ కమిటీ అండ్ సెండ్ 1 మూవీ ఈచ్ ఇయర్. ఒకే మూవీ పంపించవచ్చు ఒక సంవత్సరాల్లో. అండ్ ఆ గురించి మరాఠీ ఫిల్మ్ కోర్ట్ వెళ్ళింది. బట్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ అవర్ మూవీ ఈజ్ గెటింగ్ ఎ లాటరల్ ఎంట్రీ ఈ ఫస్ట్ కేటగిరీ, జనరల్ ఎంట్రీ కేటగిరీలో. సో చెప్పాలంటే అందరూ మా టెక్నీషియన్స్ పేరు వెళ్ళింది. ఈవెన్ అవికా గోర్స్ నేమ్ హ్యాస్ బీన్ సెంట్ యాజ్ బెస్ట్ యాక్ట్రెస్. అండ్ I think it's a pride moment manaki. And అక్కడ మూవీ is releasing in November before the release in Telugu and Kannada.
సో అక్కడ వెళ్ళి అకాడమీ అవార్డ్ మెంబర్స్ని పిలిచి మూవీ చూపించి వాళ్ళ ఓట్స్ తీసుకోవాలి. అండ్ లెట్ us ప్రే గాడ్ ఒక నామినేషన్ వస్తే కూడా ఐ థింక్ ఇట్ విల్ బీ అ డ్రీమ్ కమ్ ట్రూ. దీనికి మీ అందరూ సపోర్టు, ఆశీర్వాదాలు, ఎంకరేజ్మెంట్ సదా ఇదే రీతిలో కావాలి. అండ్ ఐ థింక్ ఆస్కార్ అవార్డ్ ఈ విధంగా 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్, రియల్లీ హెడ్స్ ఆఫ్ టు యూ. అతని ఏజ్కి ఎన్నో అచీవ్మెంట్స్ కలిసి సినిమాని తెలుగులోకి తీసుకురావటం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. హలో, యాక్చువల్గా ఫస్ట్ నేను అవికా గారితోటి లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని నిర్మించేటప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే అవికా గారు కన్నడ, హిందీ, తెలుగు ఈ చిత్రాన్ని అంగీకరించింది. ఆ షూటింగ్ జరిగేటప్పుడు నేను తరచూ బెంగళూరు వెళ్ళేవాడిని. ఆ షూటింగ్ చూస్తుంటే నిజంగానే వాళ్ళ కిషన్ అండ్ వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గారు ఆ సినిమాని తీస్తున్న విధానం, వాళ్ళు పడుతున్న ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత ఒకసారి నేను కిషన్ తోటి కూర్చొని మొత్తం లైన్ విన్నాను. అమేజింగ్, అసలు అది ఎవరు ఆ లైన్ అసలు టచ్ చేయడానికే సాహసం చూపించరు. అలాంటిది చాలా ఇన్నోవేటివ్గా ఆ సినిమా చూసి డెఫినెట్గా ఈ సినిమా నేను తెలుగులో 100% నేనే చేయాలని అప్పటి నుంచి, ఇది అండర్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్, ఇదే నేను అప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసి ఈ సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేసి డెఫినెట్గా ఈ సినిమాని ఒక మంచి సినిమాని ప్రజెంట్ చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి. శ్రీకాంత్ గారు 100% మనం కలిసి చేద్దాం. ఎందుకంటే లక్ష్మీరావి మా ఇంటికి నేను చిత్రాన్ని నేను నిర్మించినప్పుడు దాని తర్వాత దాన్ని నిర్మించిన విధానం, దాన్ని పబ్లిసిటీ అది కూడా ఆయనకి నచ్చి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా శ్రీకాంత్ గారికి నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇంత మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించి ఇది నిజంగా మన ఇక్కడ మన పేపర్స్లో న్యూస్ సరిగ్గా వచ్చిందో లేదో తెలియదు కానీ మొత్తం కన్నడ, మొత్తం అది ఆస్కార్కి అది వెళ్తుందన్న న్యూస్ని కన్నడ పేపర్స్లో చాలా గ్రాండ్గా ఇది వచ్చింది. అది అసలు తను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కిషన్ అక్కడ కన్నడ ఇండస్ట్రీలో. నిజంగా డెఫినెట్లీ బిఏ ఇండియన్ విల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. డెఫినెట్గా ఇలాంటి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని తెలుగులో ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి కిషన్కి, వాళ్ళ తండ్రి గారి అయిన శ్రీకాంత్ గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఎండ్కి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, హిందీ, కన్నడ 3 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. డెఫినెట్గా ఇది ఒక మంచి చిత్రం అవుతుంది. 100% ఇట్స్ ఎ సెన్సేషనల్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొంచెం ఒళ్ళు బలిసి బ్రెయిన్ సరిగా వాడట్లేదు. ఈ క్వశ్చన్కి నిజాయితీగా చెప్పాలి మీరు ఆన్సర్.